శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో కుంభరాశిలోకి కుజగ్రహ ప్రవేశం జరిగింది. ఆల్రెడీ ఉన్నటువంటి శనిగ్రహంతో కుజగ్రహం ప్రవేశించడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి విజయ అవకాశాలు ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో కన్నా చాలా ఉత్సాహంగా పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ప్రయత్నాన్ని చాలా విజయవంతంగా 1-2 సార్లు ప్రయత్నం చేసి ఆ పని పూర్తయ్యేదాకా కూడా ఆ కార్యసాధకుడిగా దాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రత్యర్థులపై విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అంటే కుజుడు చాలా ఉత్సాహకారకుడు, ఉత్సాహవంతుడు. ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతి, అంటే ఉభయ ఉపచయ స్థానాలకు అధిపతి అవడం వల్ల కుంభరాశి వారికి కుజుడు ఎంత అనుకూలమైన స్థానంలో ఉంటే జాతకుడు అంత ఉత్సాహంగా, అంత అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒక విధంగా కుజుడు బలవంతుడై ఈ రాశిలో ఉండడం వల్ల జాతకుడికి ఉద్యోగ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ సంబంధించినటువంటి సమస్త వృత్తులు, అంటే ఏదైనా యూనిఫారం వేసుకొని నేవీ, సిబిసిఐడి, లేదంటే ఏదైనా ఎయిర్ ఫోర్సు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పి, ఏదన్నా పోలీస్ సంబంధించినవి, దేశ రక్షణకి సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యోగాల్లో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మరి ఈ పక్షంలో చాలా విజయ అవకాశాలు రావడం జరుగుతున్నాయి. ఆ విధంగానే జాతకుడు మరి ఏదైనా కోర్టు సమస్యల నుంచి కానీ, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సమస్యల నుంచి కానీ బయటపడే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా తన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేయడం కానీ మరి పక్షంలో జరిగే సూచనలు ఉన్నాయి. ఇక ధనస్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు, ఈ రాశికి శుక్రుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతి, అంటే తల్లి తండ్రి లక్ష్మీస్థానం వీక్షిస్థానం. సో ఈ కారణం వల్ల ఏంటంటే అటు మాతృవర్గీయుల ద్వారా, లేదంటే తల్లిగారి ద్వారా, లేదంటే స్థిరాస్తులు ఉంటే స్థిరాస్తుల ఆదాయం, భాగ్యం అంటే తండ్రి గారి ద్వారా, మరి ప్రభుత్వం ద్వారా, పూర్వపుణ్యం ద్వారా, గురువుల ద్వారా, మనం నేర్చుకున్న విద్య ద్వారా, అలాగే మీ వాక్కు ద్వారా మీకు సంపద లభించే అవకాశం ఉంది. అంటే మీరు చెప్పిన విషయాన్ని 10 మంది అంగీకరిస్తారు. కుటుంబంలో మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు లాంటి విశేషంగా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే శుక్రుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల కుటుంబంలో ఒకరికి మంచి అవకాశాలు రావడం, ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహం లాంటివి జరగడం కానీ, శుభకార్యాలు, విదేశ అవకాశాలు రావడం, వాళ్ళు ఆర్థిక పరంగా చాలా ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. అది మీకు ఒక విధంగా గర్వకారణంగా ఉండే అవకాశం ఉన్నది. మొత్తం మీద శుక్రుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అటు కొంతవరకు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా పాల్గొనడం, అలాగే ఇది టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేరు, బ్యాంకింగ్, ఫైనాన్స్లో రంగం ఉన్న వారికి నూతన అవకాశాలు, అంటే ప్రభుత్వ ధనం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రవి ధనస్థానంలో ఉండడం, శుక్రుడితో కలిసి ఉండడం, ఇది ధనాన్ని ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది, ధనాన్ని విలాసంగా ఖర్చు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది, గృహంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద గృహంలో వివిధ మనస్తత్వాల వ్యక్తుల మధ్య కొంత ఆనందంగాను, కొంత ఎంటర్టైన్మెంట్గాను, కొంత ఇబ్బందికరంగాను ఉండే అవకాశం ఉంది. అంటే మరీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సౌఖ్యాన్ని, మీ అభివృద్ధిని చూసి వార్వలేని వారు మీ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా మీకు అపకీర్తి కలిగే విధంగా మిమ్మల్ని అసమర్థులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు, మీ కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని కించపరిచే అవకాశం ఉంది. అంటే మీ కుటుంబ వ్యక్తులు కాదు, కుటుంబ వ్యక్తులు సంబంధించినటువంటి బంధువులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చిన్నబుచ్చే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ముఖ్యంగా
మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త వ్యవహరించడం మంచిది. టెంపరరీగా అది మీకు అపకీర్తి కలిగిన టోటల్గా తర్వాత అందరికీ అపకీర్తి కాబట్టి అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండడం, అటువంటి వ్యక్తుల్ని మీ కుటుంబంలో జరిగే శుభకార్యాలకి ఆహ్వానించకుండా ఉంటేనే మంచిది తప్ప ఏదో పొరపాటున ఆహ్వానిస్తే మాత్రం మీ యొక్క చికాకులు అంటే మీ కుటుంబ చికాకులు రావడానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడానికి కారణమవుతుంది. ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే దానికి రాహు కుటుంబ స్థానంలో ఉండడం, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటాయి. అయితే ఆల్రెడీ మీకు జన్మశని నడుస్తుంది కాబట్టి మీరు కూడా ప్రతి విషయానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం, ఏది స్వతంత్రంగా చేయలేకపోవడం, ఎవరిని ఏమి అనకుండా మౌనం వహించడమే జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంత చికాకులు తప్పకపోవచ్చు ఈ పక్షంలో కాబట్టి ఎక్కువగా సాధ్యమైనంత వరకు కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఇతర విషయాల్లో కానీ కలగజేసుకోకుండా కేవలం మీ వ్యక్తిగత పనుల మీద ఇంట్రెస్ట్ పెడుతూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 3వ స్థానం అనుకూలంగా ఉంది కాబట్టి ఒక మంచి గురువు ద్వారా, చిన్ననాటి స్నేహితుడి ద్వారా మీకు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలు కూడా కంప్లీట్గా సాల్వ్ అయ్యే సూచనలు ఉన్నాయి. మరి అష్టమంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంతవరకు ఈ అక్కర్లేని చికాకుల నుంచి దూరంగా ఉండమని చెప్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెలలో మీరు విష్ణు సహస్రనామాన్ని వినటం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ ఆలయ దర్శనం వల్ల ఎటువంటి ఇబ్బందినైనా ధైర్యంతో ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదైనా ఎవరు సృష్టించినటువంటి అంటే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు కాబట్టి కొంతవరకు మీరు వెయిట్ చేయండి మంచి రోజు కోసం. అన్ని సమస్యలు దానికి అవే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా మనకి నూతన సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తారీఖున రావడం జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా కొత్త పంచాంగం వచ్చినప్పుడు ప్రతి ఉగాది సంవత్సర ప్రారంభంలో ఆ పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు, మంచి చెడ్డలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత జాతకులకి ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా చెడు గ్రహాల ప్రభావం మీ మీద ఉంటే ఆ ఉగాది రోజు ఆ పంచాంగ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆ చెడ్డగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉగాది నాడు మీరు తిన్నటువంటి ఉగాది పచ్చడిలో ఏ విధంగానైతే పులుపు, ఉప్పు, తీపి ఈ షడ్రుచులు లాంటివన్నీ అందులో ఉంటాయో అలాగే గ్రహాలు కూడా మనకి మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలు, ఉపకారం చేసే గ్రహాలు అన్నీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రుచుల్లాగే ఈ గ్రహాలు కూడా వాటి స్థాయిని బట్టి జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. సో మరి అదే ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి తిని ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మీకు కంపల్సరిగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా మారి అంటే మీరు గ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల, ఒక విధంగా గ్రహాలతో పరిచయం చేసుకోవడం వల్ల అవి చేసే కార్యక్రమాలు వాటి వల్ల మీరు ఉపకారం పొందినా అపకారం పొందినా కూడా అవి మన మంచికే జరుగుతున్నాయి అన్న జ్ఞానం మీకు కలగడం వల్ల కంపల్సరిగా గ్రహాలు మీకు అనుకూలంగానే చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉందనుకుందాం, ఏదో ఏలినాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ శని జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీకు శని ఇబ్బంది పెడుతున్నాడంటే అతనికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదు. మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలని, మీ దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలు కానీ ఇబ్బందులను కానీ తొలగి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో శని భగవాను చేస్తాడు తప్ప, అంటే ఒక నిజాయితీ అయినటువంటి అధికారిలాగా లేదంటే ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఒక తండ్రిలాగా మిమ్మల్ని దారిలో పెట్టే ప్రయత్నంలోనే గ్రహాలు ప్రవర్తిస్తాయి తప్ప వ్యక్తిగతంగా గ్రహాలకి మీ మీద ఎటువంటి కోపం కానీ ఏమీ ఉండదు. కాబట్టి మీ చర్యలను బట్టి ఖచ్చితంగా ఈ ఉగాది రోజు మీరు చక్కగా పంచాంగాన్ని వినడం వల్ల, ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల అన్ని గ్రహాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి. అంటే అపకారం చేసే గ్రహాలు కూడా మిమ్మల్ని ఉపకారం చేస్తాయి. టెంపరీగా బాధ పెట్టినా అవి మీ మంచిగా అనుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహాలు మీతో స్నేహం చేసి మీతో పరిచయం పెంచుకొని మీరు చెప్పినట్టు గ్రహాలు వినడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.